హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మమ్మ. ఈరోజు వీడియోలో మన అందరి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్స్ అయిన గులాబ్ జామున్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది చేయటం సింపులే అయినా మనకి గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా జ్యూసీ అండ్ స్పాంజీగా రావాలంటే, అది కూడా ఎలాంటి క్రాక్స్ లేకుండా రావాలంటే మనం సింపుల్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అవేంటో మనం వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మనం జామున్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. షుగర్, 2 గులాబ్ జామున్ ఇన్స్టాంట్ మిక్స్ ప్యాకెట్స్, ఇంకా 2 టీ స్పూన్స్ ఇలాచీ పౌడర్ అయితే మనకు కావాలి. అంతే, ఇవే ఇంగ్రీడియంట్స్. నౌ లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి నేను 240 ml మెజరింగ్ కప్ అయితే యూస్ చేశాను. వాటర్ యాడ్ చేసేసాక మనం షుగర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ షుగర్ 3.5 కప్స్ అయితే యాడ్ చేశాను 2 గులాబ్ జామున్ ప్యాకెట్స్కి. దీనికి నేను సేమ్ అదే మెజరింగ్ కప్ అయితే యూస్ చేశాను. ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు ఒక 1/2 కప్ అయితే రెడ్యూస్ చేసుకొని వేసుకోండి. అంతే. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా బాయిల్ అవుతుండగా మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ మిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. పిండిని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ ఫింగర్స్తో తక్కువ ప్రెషర్తో మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెషర్ చేస్తూ అయితే మిక్స్ చేసుకోకూడదు. ఈ జామున్స్కి పిండిని మనం ఎంత పర్ఫెక్ట్గా అయితే మనం మిక్స్ చేస్తామో అంత స్పాంజీగా జామున్స్ అయితే వస్తాయి. పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్లా ఉండి పిండి సాఫ్ట్గా ఉంటే డో మనకు పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. అంతా మిక్స్ చేసుకొని మనము కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ షుగర్ సిరప్ బాయిల్ అవుతూ ఉండగా షుగర్ సిరప్ ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సాఫ్రాన్ కూడా ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. షుగర్ సిరప్ స్టిక్కీగా మాత్రమే ఉండాలి, మరీ పాకంలా కాకుండా. ఇప్పుడు కడాయిలో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. మరీ తక్కువగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోకండి. నెక్స్ట్ పిండిని చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి, చిన్న బాల్స్లా జామున్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు జామున్స్ని చిన్న బాల్స్లా చేయడానికి మనం ఎక్కువ ప్రెషర్ చేస్తూ రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ చేస్తూ మాత్రమే చేసుకోవాలి. అలా అయితేనే ఎలాంటి క్రాక్స్ లేకుండా జామున్స్ అయితే వస్తాయి. సేమ్ ప్రాసెస్లో అన్ని జామున్స్ని ఎక్కువ ప్రెషర్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు జామున్స్ అన్నిటిని ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా జామున్స్ అన్ని ఆయిల్లో వేసాక గరిటెను రౌండ్గా మూవ్ చేస్తూ మనం జామున్స్ని ఫ్రై చేసుకోవాలి. గరిటెను రౌండ్గా మూవ్ చేస్తూ జామున్స్ని ఫ్రై చేస్తే జామున్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి.
ఇలా జామున్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జామున్స్నన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే జామున్స్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మాత్రం వేడిగా అస్సలు ఉండకూడదు జామున్స్ యాడ్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే ఆ వేడికి జామున్స్ విడిపోతాయి. అంతే, టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ రెడీ. మీ ఇంట్లో కూడా ఈ జామున్స్ రెసిపీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.